కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతేడాది దీపావళికి బాక్సాఫీస్ వార్ కి దిగిన ఇద్దరు డైనమిక్ హీరోస్ ఈసారి సెప్టెంబర్లో అమీతుమీ తేల్చుకోబోతున్నారు. ఈ 2 స్టార్స్ ఫైట్ కి దిగడమేమో కానీ మధ్యలో ఇరుక్కుపోయాడు ఓ యంగ్ ఫెలో. ఇలాంటి పోటీ అతడికి కొత్తేమీ కాకపోయినా మరోసారి మ్యాజిక్ చేస్తాడా అన్నదే డౌట్. లాస్ట్ ఇయర్ టపాసుల పండుగకు దుల్కర్ సల్మాన్, శివకార్తికేయన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. శివకార్తికేయన్, అమరన్, దుల్కర్, లక్కీ భాస్కర్ ఒకే రోజు అంటే 2024 అక్టోబర్ 31న రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన 2 సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. కానీ అమరన్కి భారీ విజయాన్ని కట్టబెట్టారు. లక్కీ భాస్కర్ బాగున్నప్పటికీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీకి మొగ్గు చూపారు ఆడియన్స్. దీంతో దుల్కర్ మూవీ కలెక్షన్లపై ఇంపాక్ట్ పడిందని ఓపెన్ టాక్. అమరన్ 300 కోట్లను కలెక్ట్ చేస్తే లక్కీ భాస్కర్ 100 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలో లక్కీ భాస్కర్ కి మంచి వ్యూస్ దక్కాయి. నిరుడు దీపావళి ఫైట్ ముగిసింది అనుకుంటే ఈసారి ఓనం పండుగను టార్గెట్ చేస్తున్నారు శివకార్తికేయన్ అండ్ దుల్కర్. సెప్టెంబర్ 5న మద్రాసితో వచ్చేస్తున్నాడు అమరన్ హీరో. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఈ డేట్ కచీఫ్ వేసుకుంది. ఈ సినిమా అటు శివకు ఇటు మురుగదాస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ కూడా. అమరన్ సక్సెస్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత, సికిందర్ ఫెయిల్యూర్ నుండి గట్టెక్కాల్సిన సిచ్యువేషన్స్ వీరిది. లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నుండి వస్తున్న కాంతా కూడా ఇదే డేట్ న తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సెల్వం అని సెల్వరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. మద్రాసి కాంతా ఫిల్మ్స్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాంతా సెప్టెంబర్ 5న కన్ఫర్మ్ అయితే మరోసారి దుల్కర్, శివకార్తికేయన్ మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయమే. కానీ ఈ ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మిరాయిని దింపుతున్నాడు. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 5కి జంప్ అయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్ కి కార్తిక్ ఘట్టంనేని దర్శకుడు. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. మిరాయిని కూడా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిరాయ్ ఇతర భాషల్లో పోటీని ఎదుర్కోవాల్సిందే. మద్రాసితో పోల్చుకుంటే టాలీవుడ్ హీరోగా మారిన, అందులోనూ పీరియాడిక్ డ్రామాస్ తో సక్సెస్ చూస్తోన్న దుల్కర్ సల్మాన్ కాంతాతో ఫైట్ తప్పదు. కాంతా కూడా 1950 పీరియాడిక్ డ్రామా. తేజ సజ్జాకు స్టార్స్ తో ఢీ కొట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ మంత్, అందులోనూ పొరుగు హీరోస్ తో పోటీ అంటే గెలుస్తాడా అన్నదే డౌట్ గా మారింది. ఒకవేళ కార్తికేయన్, దుల్కర్ సినిమాలపై క్లియర్ డామినేట్ చూపిస్తే బాక్సాఫీస్ యోధుడిగా మారిపోవడం ఖాయం. మరి ఆ మార్క్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.